హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. చూడండి, ఎర్రటి ఎండలో ఏంటి ఇక్కడ రోడ్డు మీద నిల్చొని చూస్తుంది అనుకుంటున్నారా? ఇక్కడ మా వాళ్ళైతే ఆగారండి. చూసారు కదా ఏం చేస్తున్నారో. మా వాళ్ళైతే ఇక్కడ ఆగి ట్రక్కు చూస్తున్నారనమాట. మాకు ఒక ఆటో ఉంది, ఆటోకి ట్రక్కు ఖరాబ్ అయింది. ఆ ట్రక్కు మా ఆటోకి ఏమన్నా పనికి వస్తుందేమో అని చెప్పేసి అక్కడ హైవే మీద దిగి చూస్తున్నారనమాట. నేనేమో వీడియో తీసుకుంటున్నాను. ఎర్రటి ఎండలో ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. మిరాలగూడెం దగ్గర హైవే మీద ఆగామన్నమాట. అక్కడ ట్రక్కు కనిపించింది మా వారికి. ఇక్కడనే కాదండి, ఎక్కడికి వెళ్ళినా పాపం మా ఆటో కోసం ట్రక్కు ఖరాబ్ అయింది. ఇలాగే చూస్తూ ఉంటారు ఏమైనా సెట్ అవుతుందా అని చెప్పేసి. కాకపోతే అస్సలు సెట్ అవ్వట్లేదు ఆటో ట్రక్ అనమాట. అయితే మేము ఎక్కడికి వెళ్ళామంటే కోటమైసమ్మ గుడికి అయితే వచ్చామండి. తుమ్మడం అనమాట. ఇది వచ్చేసి నెల్లూరు మండలం, నల్గొండ జిల్లా. మిర్యాలగూడానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మిర్యాలగూడెం దాటిన తర్వాత మిర్యాలగూడెం హాలియాకి మధ్యలో ఉంటుందన్నమాట. నేను లాస్ట్ టైం కూడా 2-3 సార్లు వీడియోలు అనేవి తీశాను ఇక్కడివి. హాలియా సైడ్ మాకు చుట్టాలు అయితే చాలామంది ఉన్నారండి. మా నాయనమ్మలు, 3 నాయనమ్మలు అటు సైడే ఉంటారు. ఇంకా చాలామంది ఉన్నారు చుట్టాలైతే. అక్కడ ఎవరు ఫంక్షన్ చేసినా సరే ఈ కోటమైసమ్మ దగ్గర చేస్తూ ఉంటారనమాట. ఇంకా బర్త్డే ఫంక్షన్స్ కానీ, శారీ ఫంక్షన్స్ కానీ, ఇలాంటివి ఏవైనా సరే ఇక్కడే చేస్తుంటారు. ఈ కోటమైసమ్మ దగ్గర కోళ్ళు, యాటలు మంచిగా ధూమ్ధామ్గా చేస్తారు. ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా పెట్టారు. ఇంకా మేమైతే ఫస్ట్ గుడిలోకి అయితే వచ్చామన్నమాట. ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడే గుడికి అయితే వచ్చాము. గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాక ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. గుడి అయితే చాలా చాలా బాగుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా వచ్చారా ఫ్రెండ్స్ ఇక్కడికి? మేము గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గుడి చుట్టూ ఏమంటారు, దేవుడు చెప్పే వాళ్ళైతే ఉంటారండి. మా వారు ఒక సెల్ఫీ స్టిక్ పట్టుకొని, కెమెరా పట్టుకొని, అంటే సెల్ కెమెరా పట్టుకొని వీడియో తీస్తుంటే పాపం వాళ్ళు టీవీ వాళ్ళు అనుకున్నారో ఏమనుకున్నారో నాకైతే తెలియదు. కానీ పాపం అందరూ కూడా మంచిగా రెస్పాండ్ అయితే అయ్యారనమాట వీడియో తీసుకుంటుంటే. కాకపోతే కొంతమంది ఎక్కడికైనా వెళ్తే ఏంటి మమ్మల్ని వీడియో తీస్తున్నారో అంటారు. కాకపోతే వీళ్ళు ఎవ్వరూ అలా అనలేదు. మంచిగా కూర్చొని వీడియో అయితే తీపించుకుంటున్నారు. నాకు తెలిసి మ్యాక్సిమం టీవీ వాళ్ళు అని అనుకున్నారట్టుంది మా వారిని చూసి. ఆ సెల్ఫీ స్టిక్, సెల్లు ఇదంతా చూసి సెల్ఫీ స్టిక్ అయితే వాడామన్నమాట. అందుకనే వాళ్ళు ఎక్కువగా రెస్పాండ్ అయితే అయ్యారు. టీవీ రిపోర్టర్ అనుకున్నారట్టుంది మా వారిని చూసి అయితే. సో నాకైతే నవ్వొచ్చింది, మా వారిని అలా అనుకున్నారేమో అని. తర్వాత అయితే చెప్పి నవ్వాను. చూడండి, ఇక్కడైతే ముడుపులు కట్టారు చూసారు కదా. లాస్ట్ టైం నేను మా మరదలు ఇంకా మా అమ్మ అందరం కూడా ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇదంతా కూడా వీడియో అయితే తీశానండి. శ్రీ కోటమైసమ్మ దేవాలయం అన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫంక్షన్స్ కానీ, ఇంకా ఫంక్షన్ హాల్ అయితే ఫేమస్ అండి. ఇక్కడ చుట్టూ కూడా ఫంక్షన్ హాల్సే ఉంటాయి. చిన్న గుడి కానీ చాలా మంచి టెంపుల్ అన్నమాట. గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము.
వదిలేలేగా బాగాలేదా? దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఎప్పుడు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మేమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నామన్నమాట. మా వాడు కొట్టిన కొబ్బరికాయ పండిందండి. అలా కొబ్బరికాయ పండినా కానీ పువ్వు వచ్చినా కానీ మంచి జరుగుతుందని అయితే నేను నమ్ముతాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూసారు కదా ఫంక్షన్ హాల్ గుడికి దగ్గరలోనే, అక్కడ కనిపిస్తుందేమో గుడి అనమాట. ఫంక్షన్ హాల్ ఏమో ఇదే. ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. పైన ఏమో ఫంక్షన్ జరుగుతుంది, కిందేమో ఫుడ్ అంతా అరేంజ్ చేస్తున్నారనమాట. చూడండి ఫుడ్ కూడా ఇప్పుడే వండుతున్నారు, వంటలన్నీ కూడా. అవన్నీ చుట్టుపక్కల కనిపించేవన్నీ కూడా ఫంక్షన్ హాల్సేనండి. ఇలా రాగానే కాళ్ళకైతే పసుపు రాసే ప్రోగ్రామ్ అయితే ఇలా ముందుగానే అరేంజ్ చేశారనమాట. పైన కాబట్టి కిందే కూర్చొని ఇలా వచ్చిన వాళ్ళందరికీ లేడీస్కి పసుపు అనేది రాస్తున్నారు. ఇంకా పసుపు అయితే రాయించుకొని పైకి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి 11:30 టైం అయింది. 10:30కి బయలుదేరితే గంట ప్రయాణమే. మేము వెళ్ళేసరికి ఎవరు కూడా రాలేదండి. మేమే ఫస్ట్ అయితే వెళ్ళాము. ఫంక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. వీడియో అయితే మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.